సార్ D2 వస్తుందని చెప్పేసి ఆ రోజుల నుంచి మేము వింటూ ఉన్నాం. అవును. సో, అది వస్తుంది, వస్తుంది అని చెప్పేసి అలా వస్తూనే ఉంది తప్ప ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. అలా కదండి, మేము వర్క్ చేసాం. ఓకే. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కూడా అయిపోయింది, కరోనా వచ్చింది. ఓకే. ఇంకా టైం తర్వాత ఇంకా అన్ని సినిమా షూటింగ్ లేకపోయినాయి కదా. యాహ్! ఇక ఆ తర్వాత వాళ్ళ ప్లానింగ్స్ వేరే ప్లానింగ్స్లో ఉన్నారు. మేమేమో అప్పటికి ఇది గోపిచంద్ సినిమా కమిట్ అయ్యాం. సో ఇక అది ఇట్లా వచ్చేసాం అనమాట. ఓకే. అది ముందుగానే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చేసినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రిప్ట్ని కొంచెం రీరైట్ చేయాలంటే వచ్చే ఆలోచన ఏమైనా ఉందా సార్? మంచు విష్ణు గారు అడగడం కానీ అలా? అంటే ప్రస్తుతానికి ఏం లేదంటే డీర్ చేయాలంటే మెయిన్గా శ్రీహరి లాంటి ఆయన శ్రీహరి గారు లాంటి క్యారెక్టర్ ఒకటి ఉన్నప్పుడే ఆ D2 ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే దానితో కంపారిజన్ వచ్చి ఇది వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ స్క్రిప్ట్గా అయితే చేసాము, దానికి ఆ ఆర్టిస్టులు అలాంటి ఆర్టిస్టులు పడాలి సార్. మీ మూవీస్లో శ్రీహరి గారికి ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ అంటే మెయిన్ క్యారెక్టరైజేషనే ఉంటుంది. సో ఆయనకి తగ్గట్టు క్యారెక్టరైజేషన్ అన్నీ రాసేవారు. ఆయన అంటే కాలం చేసిన తర్వాత ఆయన లేని లోటు కానీ ఆయనను భర్తీ చేసే నటుడు కానీ ఎవరన్నా దొరికారంటారా? తెలుగులో లేరండి. తెలుగులో లేరు. అంటే ఆయన స్లాంగ్, ఆయన హ్యూమర్ ఎంత ఫెరోషియస్గా కనిపిస్తాడో అంత హ్యూమర్ ఉంటుంది ఆయన. ఆ బ్లెండ్ చాలా లేతల్ బ్లెండ్ అండి. వెరీ రేర్. ఎంత ఎవరు చేసి ఇమ్మీడియట్గా నవ్వించేయటం. మీరు కింగ్లో ఆయన క్యారెక్టరేషన్లో అదే ఉంటుంది, ఎంత ఫోర్స్గా ఉంటాడో ఇమ్మీడియట్గా అంతే కమెడియన్ టోన్, అంటే ఆ ఫీల్ ఉంటుంది. చాలా మంచి ఆర్టిస్ట్ అండి ఆయన. ఓకే, చాలా మంచి ఆర్టిస్ట్, నిజంగానే మిస్ అవుతున్నాం. అలాగే బాద్షా మూవీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్ గారితో వర్కింగ్, ఆ మూవీ టైంలలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అండ్ మీరు అన్నట్టే మీ స్టైల్ ఆఫ్లో స్టేజ్ మీద డ్యాన్స్, ఈ ఐడియా అవుతుంది సార్? అది కూడా చాలా బాగా వెళ్ళింది అనమాట. స్టేజ్ మీద డ్యాన్సులది ఐడియా నాదేనండి. అది ఎలా చేసామంటే, అంటే ఒక ఐటెం లాగా ఏదో చేయాలి, అంటే సీనియర్ ఎన్టీఆర్కి ఒక ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలనేది నా మనసులో ఉన్న ఫీలింగ్ అండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు, ఎన్టీఆర్ గారు. సో దానికి ఆయన ఎన్టీఆర్ సాంగ్లు చేస్తే బాగుంటుంది అనేది అలా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసాం. అది మళ్ళీ కథలో ఉండాలి. సో సంగీత్ ఆల్రెడీ రెడీలో చేసాము, దీంట్లో ఇంకొక స్టైల్ ఏదో చేయాలి అని చెప్పి అలా ఒక డిజైన్ చేసాం. అది కూడా లేడీస్తో డ్యాన్స్ చేయించడం, అవి ఆ కాన్సెప్ట్. అంటే అలా నాజర్ డ్యాన్స్ చేద్దాం అని అనుకుంటాం ఆ ప్రోగ్రాంలో, లేడీస్ తిరగబట్టడం, అప్పుడు లేడీసే ఎన్టీఆర్తో డ్యాన్స్, అంటే అలా ఒక యూనిక్ ఒక ఆలోచించి పెట్టాం అనమాట. అది బాగా పండిందండి. పద్మనాభసింహ పద్మనాభసింహ నార్మల్ క్యారెక్టరైజేషన్ కాదు సార్. ఆ పద్మనాభసింహ క్యారెక్టరైజేషన్ చెప్పే డైలాగు ఏదో తెలుగు హీరో చెప్పిన డైలాగ్ నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఆ రోజుల్లో మనం విన్నాం. సో అది ఎంతవరకు ట్రూ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి మొత్తం క్యారెక్టరైజేషన్ కదండి, ఎక్కడో ఆ ఫైర్ ఇస్ ద ఫైర్, అది ఆ ఒకటే చిన్నది ఎక్కడో చూసింది దాన్ని కొంచెం చేసాం కానీ, బట్ మిగతాదంతా కొత్తగానే చేసాం. అంటే ఒక సపరేషన్, మనం కాలేజీలో అందరూ బాగా చదువుతూ ఉంటారు, లేకపోతే స్టూడెంట్స్ ఒకరిని మాత్రం అంటే హాస్టల్లో కానీ ఆ వార్డెన్లు సాగుకొట్టేస్తూ ఉంటారు. ఈ క్యారెక్టరేషన్ మనం చాలాసార్లు చూసుంటాం. అంటే ఆడు లేకపోవడం, లేట్గా లేస్తాడు, వాడు పెరేడ్ అంటే మనం దీనికి రమ్మన్న లేట్గా వస్తారు, కాలేజీలో బెత్తం దెబ్బలు తింటూ ఉంటారు. సో ఈ టైప్ క్యారెక్టరేషన్నే మనం ఫ్యామిలీలో పెడితే ఎలా ఉంటుంది అనే ఐడియా పద్మనాభసింహ గారు. ఆయనంత స్ట్రిక్ట్గా ఉంటారు, టైంకి రావాలి, ఇది రాలేడు. సో ఇలాంటివన్నీ ఇవన్నీ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు లైఫ్లో ఎన్ని చూసినంటే మనం అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాం. మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తేనే ఇవన్నీ పండుతాయండి. మనం రియల్ లైఫ్లో చాలా అబ్జర్వ్ చేసి పెట్టాలి. ఇప్పుడు కూడా రేపు వచ్చే సినిమాలో కూడా మాకు ఒక చుట్టాలు ఆవిడ ఉంటుంది. ఆవిడ కనిపించినప్పుడల్లా ఏమబ్బా, అలా ఎవరినైనా కానీ ఏమబ్బా ఏంటి అన్న హెల్త్ ప్రాబ్లం ఉందా అని అన్నంటే ఈవిడ ఒక ఆవిడ లేనిపోయిన జబ్బులన్నీ అంట కడతా ఉంటుంది. రేపు అక్కడికి వెళ్ళు, ఇది చేయించుకో, లేదు అని అంటా ఉంటుంది. అంటే ఆ క్యారెక్టరేషన్ ఎందుకు నాకు ఇష్టం. అది ఇక్కడ మేల్ సాయి శ్రీనివాస్ గారి క్యారెక్టర్గా పెట్టాను. అలాగా 2-3 క్యారెక్టరేషన్ మన లైఫ్లో చూసినాయి. బట్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను మాడితే
ఏది మాట్లాడినా నువ్వేంటి నువ్వు చెప్తుంది అలా లేదే, నీ ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంది అని, అంటే నొక్కి నొక్కి నువ్వు మాట్లాడుతున్నప్పుడేమో ఇలా ఉంది, కాదరా బాబు నేను ఏదో గొడవలో ఉన్నాను వదిలేవాడు కాదు. సో అదేదో ఒక పర్టికులర్ క్యారెక్టరేషన్ పట్టుకుని వెన్నెల కిషోర్కి పెట్టాం. ఇప్పుడు వెన్నెల కిషోర్ది తను వెరీ పర్టికులర్ అబౌట్ పర్టికులర్ థింగ్ అనమాట. అది మీరు రేపు సినిమా చూస్తారు, అది ఎంజాయ్ చేస్తారు అన్నమాట. అలాగే మన లైఫ్లో వచ్చే క్యారెక్టర్స్ మనం పెట్టినప్పుడే అవన్నీ పొందుతూ ఉంటాయి కదా. అందుకే మీ కామెడీకి అంత ఫేమస్ అయిపోయారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆ మీమ్స్ అనేది కూడా ఇప్పటికీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు, వేరే మూవీస్లో కూడా రాక. ఈ మీమ్స్ అన్ని చూస్తున్నప్పుడు హౌ డు యూ ఫెల్ట్ సార్? ఈ కరోనా టైంలోనే ఎక్కువ చూసాము, ఎందుకంటే ఖాళీగా ఉండేవాళ్ళం కదా. అప్పుడు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు కూడా క్రియేటివిటీ టూ మచ్ ఉండేది. అంటే పక్కన ఈ వాడుతున్నా కానీ వాళ్ళు దాన్ని వాడే విధానం ప్రతిదానికి ఇది వండర్ఫుల్గా. బిగినింగ్లో నేను చూస్తూ, అప్పట్లో సీను గారు కొంచెం తక్కువ చూస్తుండేవారు ఈ నెట్ అంతా. నేను అప్పుడప్పుడు ఆయనకి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను, చూడండి సార్ ఇట్లా పెట్టారు, కింగ్ మీమ్స్ ఇలా పెట్టారు, లేకపోతే ఇది. తర్వాత ఇప్పుడు ఆయన అలవాటు అయింది, ఆయనకి పెడుతున్నారు చాలామంది. సో హ్యాపీ అండి మాకు దాన్ని చూస్తే. ఇంకా రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ వాళ్ళు చేసే జాబ్ని ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటున్నారంటేనే అది హ్యాపీ కదండి. హ్యాపీ. బిఫోర్ విశ్వం మూవీ, సో ఒక 6 years గ్యాప్ అనేది కూడా వచ్చింది సీను గారికి అండ్ మీ కాంబినేషన్లో ఒకటి మూవీ రావడానికి, అమర్ అక్బర్ యాంటోనీ. సో ఆ ఫెయిల్యూర్ అనేది దాని తర్వాత, సో ఈ మూవీ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ ప్రెషర్డ్గా ఫీల్ అవ్వడం కానీ, అరే ఈసారి ఎలా అయినా కానీ కొట్టి, అది యాక్చువల్గా ప్రెషర్డ్గా కాదండి. కొంచెం ఇప్పుడు ఒక 3-4 సినిమాలు ఇబ్బంది పడినప్పుడు 5వ సినిమా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటాం అనేది జరుగుతుంది. ఓకే. ఒక రకంగా ఆ జాగ్రత్త సినిమా సక్సెస్కి వెళ్ళిపోయింది. ఇంకో రకంగా ఏంటంటే మా కంప్లీట్ టైమింగ్ రావటం కంటే ఈసారి మేము ఆ భయం లేకుండా చేస్తాం. మేము ఎప్పుడు సినిమాలు చేసినా ఇది మనం ఫీల్ అవుతున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం, పెట్టేద్దాం, చూస్తారా చూడరా అనే ఆ భయం ఉండేది కదండి. ఆటోమేటిక్గా అది నచ్చుతుంది అనే స్టైల్లోనే వెళ్ళేవాళ్ళం. మనం ఎంజాయ్ చేస్తాం కదా, జనానికి కూడా నచ్చుతుంది అని. ఇప్పుడు ఏంటంటే మనం ఎంజాయ్ చేయటం కాదు, ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఎంతవరకు వెళ్తాయి అనే దాంట్లో 1-10 సార్లు చెక్ చేసుకుంటాం. 2-3 రైటర్స్ కూడా బలంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుందన్న తర్వాతే పెట్టడం. సో అలాంటి కొంచెం కేర్ తీసుకున్నాం అంతే. సో కాకపోతే ఏంటంటే సీను గారి బలం ఏంటంటే ఇలా కేర్ తీసుకుంటాం కంటే కూడా భయపడకుండా మనం ఆయన జెన్యున్గా నచ్చి చేసినవన్నీ చాలా బాగా పేలినాయి. సో భయపడకుండా చేస్తే మంచి మంచి క్యారెక్టర్స్, మంచి స్క్రిప్ట్స్ వస్తాయని నేను ఇప్పటికీ నమ్ముతాను. మీరు చేసిన మూవీస్ అనేది కూడా బిఫోర్ కరోనా, సో మూవీ చూసే ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది ఒక డిఫరెంట్గా ఉంది. ఆఫ్టర్ కరోనా అంతా మారిపోయింది. సో ఒక మైండ్ సెట్ కానీ, సో ఏ టైప్ ఆఫ్ మూవీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారో జడ్జి చేయడం అనేది కూడా చాలా కష్టం అయిపోయింది. అంటే ఏమున్న వాళ్ళకు మీరు హౌ యూ కెన్ అంటే ఏం లేదు, ఎప్పుడున్నా అప్పుడు ఉన్నాయి ఈ ఛాలెంజెస్ అన్ని సినిమాలకు ఉన్నాయి. ఇప్పుడు మేము వెంకీలి చేసే టైంలో మాస్ సినిమాల కల్చర్ విపరీతంగా ఉండేది. తర్వాత మేము డి వచ్చిన దగ్గర నుండి మా సినిమాల వరకు స్టార్ట్ అయింది. సో అది మాకు తెలిసింది చేస్తున్నాం తప్ప అది ఇండస్ట్రీ ఫాలో అవుతుందా లేదా అవన్నీ మేము పట్టించుకోలేదు. సో తర్వాత ఫాలో అవుతున్నారు, ఇప్పుడంతా కామెడీని ఎంటర్టైన్మెంటే అనే స్టైల్ ఉన్నాయి. అప్పుడు కంటెంట్ సినిమాలు చేయాలన్నా కానీ భయపడుతూ ఉండేవారు ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్, ఓటీటీ, లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఇప్పుడు ఈ కొన్ని సినిమాలకి ఏంటంటే జనాల్లోకి వెళ్ళి ఆ మల్టిప్లై అయ్యి అలా టాక్ స్ప్రెడ్ అయ్యి అలా. ఇప్పుడు అలా లేదండి. కాన్సెప్ట్ నచ్చిందో ఫస్ట్ 3 రోజులు 4 రోజులు యూత్ కనెక్ట్ అయ్యారా, వాళ్ళకి ఆ యూనిక్ థింగ్ అనిపిస్తుందా లేదా అనే దాని మీద వస్తున్నారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ ఈ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, అంటే అందరూ ఇల్లే ఉంటారు కదా, రెండో ఆడియన్స్ కూడా ఉంటారు. సో కాకపోతే ఏంటంటే చేంజింగ్ ట్రెండ్స్ని మనం దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా చేయాలి. అదే ఇప్పుడు మేము చేద్దాం అనుకున్న కామెడీ కూడా ఒక యూనిక్నెస్ ఉంటూ, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తే డిజిటల్ లాంటి సినిమాని బాగా ఆదరించారు. తర్వాత జాతిరత్నాలు బాగా చూశారు, మొన్న వచ్చిన అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే అవి ఎక్కడ మేము చేయలేమనే స్టైల్ అలా ఏమి ఉండదు కదా. మ్యాడ్ సినిమా చూశాను, దాంట్లో కూడా క్యారెక్టరేషన్స్ కానీ అవన్నీ
మా సినిమాలు ఎలా నచ్చాయో మాకు ఆ సినిమాలు చూస్తే అలాగే నచ్చుతున్నాయి. ఓకే. సో మనం దాంట్లో చేంజెస్ చిన్న చిన్నవి ఉంటాయి. కొన్ని మనకు కొత్త కామెడియన్స్ వస్తున్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాం. అలాగే స్క్రీన్ ప్లే టెక్నిక్స్లో చిన్న మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఏంటంటే మేము అండర్స్టూడ్ నేచర్లో కొన్ని స్కిప్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు అది అంటే ఆడియన్స్ మా స్క్రీన్ ప్లేని ఫాలో అవుతున్న వాళ్ళు అండర్స్టూడ్ అయిపోతూ వెళ్ళే థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంచెం డీటెయిల్ కావాలి వాటికి. సో ఇప్పుడు డీటెయిలింగ్ ఏంటంటే ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా కానీ దానిలో సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకుని దాన్ని కూడా వాళ్ళు అలాంటిది ఏదో పెడుతున్నారు. సో ఆ టైప్ వాటిని ఇంకా కొంచెం అలాంటి శ్రద్ధ తీసుకోవాలి అంతే. సార్, ఈ టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అనేది చేయడం వల్ల సో ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్స్? అదేం లేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ట్రెండ్ అనేది మనకు తెలియదు. ఇది ఒక 4-5 ఏళ్ళు అది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ యూత్ ఎలా ఇప్పుడు మీరు ఇందాక మా సినిమాల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఎలా చేశారండి, ఇప్పుడు ఎలా చేశారు ఇలా అని కొంతమంది వస్తున్నారు. 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళే, 20-25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మళ్ళీ. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, రెడీ సినిమా చేసే టైంలో నాకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చూసినటువంటి రిలీజ్లో చూసిన గుండమ్మ కథ అవి ఇన్స్పిరేషన్ నాకు. ఓకే. సో అలాగా నేను ఎలాగైతే 20 years బ్యాక్ వచ్చిన సబ్జెక్ట్ కంటెంట్ని మోడర్న్గా చెప్పడానికి ట్రై చేశాను, ఇప్పుడు యంగ్ ఆడియన్స్ కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు, యంగ్ ఫిల్మ్ మేకర్స్. సో మేము అప్పుడు చేసిన స్టైల్ ఇప్పుడు కొంచెం మార్చి కొత్త దీంట్లో చేద్దామా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, నాకు చాలామంది సబ్జెక్టులు చెప్తాను వచ్చి కలుస్తూ ఉంటారు. నేను వింటూ ఉంటాను అసలు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందా మనం కూడా దాన్ని క్యాచ్ చేయాలి. సో వాళ్ళేమి మనం చేసింది చేస్తే బోర్ ఫీల్ అవుతాం, నేనే బోర్ ఫీల్ అవుతాను, రైటర్గా మనకే బోరింగ్గా ఉంటుంది. బట్ కొత్త టైప్ ఆఫ్ కామెడీ చేయాలి. ఇప్పుడు మేము ఒక 20% చేసామనుకోండి, ఇంకా ఆ కామెడీ జనర్లోనే ఒక 80% డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, మనం అవి అటెంప్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు యాక్షన్లో ఒకటి చేసాం, ఫ్యామిలీలో ఒకటి చేసాం, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ దాంట్లో ఒకటి ఒక సెపరేట్గా చేసాం, ఇంకొకటి ఫారిన్ బ్యాక్డ్రాప్లలో చేసాం. సో ఇప్పుడు ఇంకా కొత్త పట్టుకోవాలి, ఎక్కడ ఇంకా అంటే బ్యాక్డ్రాప్స్ కానీ జనర్స్ కానీ ఎక్స్ప్లెయిన్, దాంట్లో కూడా దాన్ని కామెడీ ఎలా చేయాలనేది చూడాలి. నిజంగా దూకుడు మూవీ అంత హిట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు? పీపుల్ దగ్గర నుంచి అంత లవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? స్టార్ట్ డే 1 నుండి సబ్జెక్ట్ అనుకుని ఫినిష్ అయిన దగ్గర నుండి మొత్తం యూనిట్, నేను రైటర్ గాను డైరెక్టర్ గాను అలా కాదండి, అందరూ మొత్తం ఈ ఎంటైర్ యూనిట్ బిలీవ్ చేశారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతున్నారు. ఓకే. అంటే చేస్తున్నంతసేపు ఎంజాయ్ చేశారు, అంటే జరుగుతున్నంతకాలం ఒక హిట్ సినిమా చేస్తున్నాం అనే ఆరాతోనే చేసాం. అది అలాగే అయ్యిందండి రిజల్ట్. అసలు డిస్కషన్ సార్, హిట్ ఉంటుంది, సూపర్ హిట్ ఉంటుంది, కానీ అదైతే ట్రెండ్ సెట్టర్ బ్లాక్ బస్టర్. అదే అదే అది అది అంత అవుతుందనే ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే. అంటే మాకు ఆ నెగిటివ్ వస్తే షాక్ అయి ఉన్నాము, అది మేము ఎలా అనుకున్నామో అంతకంటే పెద్ద రేంజ్లోనే అండి. కానీ దూకుడు మూవీ గురించి పర్టికులర్గా ఒక విషయం అడగాలి సార్. బాబు గారి టైమింగ్ అందుకోవడం అంత ఈజీ కాదు, మహేష్ బాబు గారి టైమింగ్. సో చాలా సూపర్గా ఉంటుంది, ఒక యూనిక్ టైమింగ్. సో ఆయనతో ఎమ్మెల్యేగా చేపించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? కాదండి, అది అసలు ముందు ఎమ్మెల్యేగా చేయించాలనేది మేము ఈ సబ్జెక్టు ఫామ్ చేయకముందు నుండి, అంటే అప్పటికే ఇందిరాలో చిరంజీవి గారు గెటప్ వేశారు, సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు వేశారు, నాగార్జున గారు వేశారు ఎదురులేని మనిషిలో, అలా జయం మందిరాలో వెంకటేష్ గారు వేశారు. వీళ్ళందరూ వేశారు, కానీ మహేష్ బాబు గారు అంతా ఒక క్యారెక్టరేషన్ అలాగే వెళ్తున్నారు, యంగ్ టైప్ చేస్తున్నారు. సో ఆయన కూడా ఒక పవర్ఫుల్గా, ఆయనతో ఇప్పుడు ఇందిరా లాంటి సబ్జెక్ట్ చేయలేం, కానీ అలాంటి గెటప్ లేకపోతే ఒక సమరసింహారెడ్డిలాగా ఒక గెటప్, అంటే ఈయన ఇంకో స్టైల్లో చేసాం తెలంగాణ బ్యాక్డ్రాప్ పెట్టుకుని. సో అది చేయాలని మొదటి నుండి, అంటే ఈ సబ్జెక్ట్ అనుకోకుండా ఇంకో సబ్జెక్ట్ అనుకుంటున్నప్పుడు కూడా ఇలా చేద్దామా అనే ఒక థింక్ ప్యాటర్న్. తర్వాత ఈ సబ్జెక్టులు మళ్ళీ దాన్ని అలా ఏమైనా చేయొచ్చా పని అని అనుకుని బాగుంటుందని, సో అలా మిక్స్ చేసాం అనమాట. అది కాన్షియస్గా చేసింది, కానీ భలే వర్కౌట్ అయింది సార్. భలే ఒక డిఫరెంట్ లుక్లో చూసేటప్పుడు వావ్ అనే ఫీలింగ్. మేము ఆయన డ్రెస్ గెటప్ వేస్తున్నాడు అనే రోజున మేమందరం షూటింగ్కి అది చూడటం కోసం వెళ్ళాం. అంటే మీరు అలాగే సినిమాలో ఎంజాయ్ చేశారు,
అది చూడటం కోసం మేము వెళ్ళాం. ఎమ్మెల్యే గట్ట పదిరిపోవాలి అంటే. కానీ అదే ఒక శ్రీహరి గారు వేసే గెటప్లు ఆ తెలంగాణలో ఎలా ఆ స్టైల్ అంతా పెడదామని చెప్పి నిజంగా చాలా బాగా అదిరిపోయారు అసలు. అలాగే కోన వెంకట్ గారు, మీరు, శ్రీను వైట్ల గారు, సో ఈ ముగ్గురు కాంబినేషన్ అంటేనే సూపర్. సో మధ్యలో కొన్ని ఇష్యూస్ అనేది కూడా జరిగి, సో అందులో మెయిన్గా తప్పెవడదని అనుకోవచ్చు. అసలు అదేం లేదండి, ఆ సిచ్యువేషన్స్ అంతే. సిచ్యువేషన్స్ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ట్రావెల్ అయిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తాయి. అది ఫ్యామిలీలో వస్తాయి, బ్రదర్స్ మధ్యన వస్తాయి, అలాగే రైటర్స్ మధ్య కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఆ పీరియడ్ జరిగింది అంతే. ఇంకా తర్వాత ఇక్కడ రోజు కొట్టుకుంటూ ఉండే బదులు కొంచెం ఇండివిజువల్గా వెళ్తే బెటర్ అనే స్టైల్లో ఒక టైంకి వచ్చింది. దానివల్ల అందరూ డిస్టర్బ్ అవుతాం. సో ఇప్పుడు అందరూ హ్యాపీగానే ఉన్నారు, బెటర్గా ఉన్నారు. మళ్ళీ ఛాన్స్ వచ్చిన రోజున హూ నోస్. మళ్ళీ కలిసిన తర్వాత కూడా ఒక మూవీ చేశారు కదా సార్? చేసాం, బ్రూస్లీ చేశారు. బట్ అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చు? ఏదో ఆ ముందున్న క్లోజ్నెస్ ఎక్కడో మిస్ అయింది. అందరూ జెల్ అయి చేసే థింగ్ ఏదో పోయింది అక్కడ ఆ సినిమాలో అనుకున్నంత. అంటే మేము ఇదివరకు చెప్పాం కదా, ట్రావెల్ అవుతూ మేము ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ మాకు నచ్చిన తర్వాతే అప్పుడు దాన్ని తీయటానికి అలా అనుకునేవాళ్ళం. అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగేది. అది అక్కడంతా ఫార్మల్ దీంట్లో వెళ్ళేటప్పటికి మా టైమింగ్ ఏదో రాలేదేమో, కొంచెం షేరింగ్ విషయంలో కూడా అక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఓకే, మీరు ఈ 20 yearsగా బిఫోర్ అంటే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అన్నారు, ఎక్కడ చేశారు? సో ఇంజనీరింగ్ స్టూడెంట్ టర్న్ యాజ్ ఎ రైటర్. అవును. సో ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ పుట్టింది మెయిన్గా? యాక్చువల్గా ఒక 8th ఆ టైంలోనే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందండి విపరీతంగా. అంటే సినిమాలు పిచ్చి ఏంటంటే ఏ రకంగా అంటే సంవత్సరానికి 300 సినిమాలైనా చూసేసేయాలి. అంటే ప్రతిరోజు సినిమాకి వెళ్ళాలి, అంత పిచ్చిగా చూసేవాడిని అనమాట. ఓకే. అంటే తర్వాత ఫస్ట్ నాకు ఆ ఎడిక్షన్ నర్సరావుపేటలో స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత విజయవాడ షిఫ్ట్ అయితే విజయవాడలో ఇంకా హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అన్నీ ఉంటాయి. సో అక్కడ లీలామహల్, నవరంగ్లో ఇంగ్లీష్ మూవీస్ తెగ చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వారానికి ఒకటి తీసేస్తూ ఉండేవాళ్ళు. అలాగే హిందీ మూవీస్ కూడా, నాకు హిందీ మూవీస్ కొంచెం తక్కువ చూసే అవకాశం ఉండేది. కానీ అక్కడ వచ్చినవన్నీ ఏం రిలీజ్ అయితే చూస్తాను. అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఇంకా ఎక్కువ చూడటం మొదలు, అంటే బెల్గాంకి వెళ్ళినప్పుడు హిందీ మూవీస్ విపరీతంగా చూడటం మొదలెట్టాను. సో అలా మాకు ఆ సినిమా కల్చర్. తర్వాత అక్కడ నుండి నేను ఇంజనీరింగ్ అయిపోగానే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ బీటెక్లో ఏ బ్రాంచ్ సార్? ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్. ఈసీ ఆర్ ట్రిపుల్ ఈసీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇది నాది ఒకటే సార్. అయితే అక్కడ చదివింది దానికంటే ఈ సినిమాల వాళ్ళ ఎక్కువ అండి అప్పుడు కూడా. నేను బ్యాలెన్స్ మార్నింగ్ షోలో ఇంగ్లీష్ మూవీస్ పాత ఆడుతుంటే దానికి వెళ్ళిపోవటం, ఏదో క్లాస్ కొట్టేయటం, ఈ టైప్ ఎక్కువ ఉండే. చాలా బ్యాక్లాగ్స్ ఉండగానే ఇక్కడికి వచ్చాను నేను. వచ్చి అలా పరిచయాలు పెంచుకుంటుండేవాడిని. పెంచుకుంటూ మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్తూ అలా నా 2 years. అంటే అప్పుడు డిసైడ్ అయ్యాం పక్కాగా ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేట్ చేస్తున్న కొద్దీ ఇది లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా వచ్చేసేసి ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ని, అంటే నాకు ఇక్కడ కొంత పరిస్థితులు అర్థమైంది ఏంటంటే సినిమాల్లోకి ఎంట్రీ అంత ఈజీ కాదని అర్థమైంది. సో చాలామంది డైరెక్టర్స్ దగ్గర తిరుగుతూ ఉండేవాడిని. ఒక రైటర్ పరచూరు వెంకటేశ్వరరావు గారి దగ్గర అక్కడ నన్ను పెట్టించండి అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఆయనకు దూరంగా మా అన్నయ్య ఫ్రెండ్, అంటే ఆయన డాక్టర్ అనమాట, ఆయన రికమెండ్ చేశారు, నువ్వు వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళరా, పట్టుకో, ఆయన పెట్టిస్తారు ఎక్కడైనా. రోజు వెళ్తూ ఉండేవాడిని. ఆయనేమో 10వ తారీఖు రామ్మా అప్పుడు చెప్తాను అనేవారు. 10వ తారీఖు వెళ్తే మళ్ళీ అప్పుడు ఎవరమ్మా నువ్వు అని అంటే, సార్ ఇలా లాస్ట్ టైం వచ్చాను. మనం ఏమనుకుంటాం, పాప ఆయన చాలా బిజీ, 100 రికమెండేషన్ రోజు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఫోన్లు వస్తూ. సరే ఆయన ఒకసారి చెప్పారు, ఇలా ఎన్ శంకర్ గారితో మోహన్ బాబు గారి సినిమా జరుగుతుంది, దానికి వెళ్తూ కానీ ట్రై చేద్దు కానీ అని చెప్పారు. ఒక్కసారి మీ అన్నయ్యతో కూడా చెప్పించు, ఎన్ శంకర్ గారు కూడా ఫ్రెండ్ అంటే. అప్పుడు అలా ఒక చిన్న అడుగు పడింది. అక్కడ నుండి ఇంకా కంటిన్యూస్గా చేసుకుంటాం. సార్ సునీల్ గారు, త్రివిక్రమ్ గారితో ఇప్పుడు స్నేహం అనేది ఎలా ఉంది?
ఒకప్పుడు రూమ్మేట్సే కదా. రూమ్మేట్స్, బట్ అంటే షార్ట్ పీరియడ్, ఒక 97-98లో వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా తిరిగాను. పంజాగుట్ట రూము వాళ్ళతో రూమ్మేట్గా నేనంటే నాకు ఒక రూమ్ దొరికేంత వరకు వాళ్ళతో పట్టున్నాను. తర్వాత అక్కడి నుండి నేను సుధాకర్ రెడ్డి ఎక్కంటి అని చెప్పి సైరత్ కెమెరామెన్, తర్వాత వీరుపోట్ల అని చెప్పి బిందాస్ డైరెక్టర్, మేము ముగ్గురం ఒక రూమ్ తీసుకున్నాం. అదే రోడ్లో. కానీ అందరం కలుస్తూ ఉండేవాళ్ళం, ఒకటే మెస్. ఒక ఆవిడ దగ్గర 7-8 మందికే పెడతా ఉండేది ఆవిడ. మా రూము వాళ్ళ రూమ్ మేట్స్ మాత్రమే వెళ్ళి భోజనం చేసి వస్తాం. అక్కడ రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కలుస్తూ ఉండేవాళ్ళం. సునీల్ ఏంటంటే వేషాలు ఇంకా అప్పటికి రాలా, త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉంటుండే, పొద్దున్న వెళ్తే రాత్రి ఇప్పుడు వస్తుండే. ఆయన రైటర్గా పోసాన్గా తిరిగి చేస్తున్నప్పుడు బిజీగా ఉంటుండే. సో మేము ఎక్కువ సునీల్తో తిరుగుతూ ఉండేవాళ్ళం. సునీల్ రోజు ఏదో ఒకటి వస్తూ ఉండేవాడు, కూర్చుంటుండేవాడు. అలాగే మా సినిమాల్లో నువ్వు నేనులో క్యారెక్టర్ పెట్టడం జరిగింది. అదే టైంలో తనకి నువ్వు నాకు నచ్చావు, మనసంతను అన్నిట్లో బ్రేక్ వచ్చింది. ఇక ఎన్ని సినిమాలు ఆడిన తర్వాత సంతోషం చేసాం అది. అలా మా ఫ్రెండ్షిప్ అలా జరుగుతూ ఉండేది. సునీల్ ఇప్పటికీ రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఉంటాడు. ఆర్పి పట్నాయక్ బాగా క్లోజ్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, రెగ్యులర్గా మాట్లాడతాం వాట్సాప్లోనే. సినిమా కష్టాలు ఏమైనా లైఫ్లో అంటే ఇండస్ట్రీ సైడ్కి వచ్చినప్పుడు ఏమైనా ఫేస్ చేశారా? అట్లీస్ట్ బాగా చేసాం కానండి, నేను అవన్నీ గుర్తుపెట్టుకునే టైప్ కాదు. అందుకని చూసి ఇట్లాంటి వాటిని అవుట్కమ్ బయటకు వచ్చి అంటే బయటపడాలి అని అంటే మన వర్క్ తోటి మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఇంకా అంటే మనం పనికిరాము అని అనుకుంటారు, అది మనం వాళ్ళ బియాండ్ అనేది మనం ప్రూవ్ చేయాలి అంతే. సో వాళ్ళకి తెలియదు కదా మన ట్రూ టాలెంట్ ఏంటనేది, సో మనమే ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఆకలే ఇంకా అంటే మీ దగ్గర నుంచి ఆ బోల్డ్ అని క్యారెక్టర్స్ అనేది కూడా ఎంటర్టైన్ చేస్తున్నా. అంటే ఇది కూడా నా మనసుకు ఎక్కువ తీసుకుంటానికి ఇష్టపడినండి, ఎందుకంటే ఇవన్నీ మేము క్రియేట్ చేసాము, ఇది తీసుకుంటే మన హెడ్కి మళ్ళీ కొత్త క్యారెక్టర్లకి అదే టైప్ కాస్ట్ అవటం అలా ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని నా ఫీలింగ్. అందుకని నా ఆలోచన ఏంటంటే నేను ఎప్పుడు ఏదైనా చదవటం లేకపోతే అబ్జర్వ్ చేయటం, పీపుల్ని కలవటం, ఇంటరాక్ట్ అవ్వటానికి ఎక్కువ ఇష్టపడతాను. ఏదైనా కొత్త క్యారెక్టరేషన్ నాకు తగులుతుందా అనే దానికి వెళ్తూ ఉంటాను. సో ఇది నా ఓన్ బ్రెయినే కదండి, పీపుల్ నుండి ఇన్స్పైర్ అవుతాం రియల్ లైఫ్ నుండి. కానీ అబ్జర్వేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అవునండి, అది మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ద క్రియేషన్ అనేది కూడా అలా వచ్చింది. అది మనం ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు ఈ మధ్యన యంగ్ జనరేషన్ కిడ్స్తో కూడా అంటే వాళ్ళతో కూడా తిరగాలి మనం, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కూడా. వాళ్ళు ఏవో కొన్ని అనుకుంటుంటారు, సో వాళ్ళ ఆలోచనల దగ్గరగా మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనం వాళ్ళకి తగ్గ క్యారెక్టర్లు, వాళ్ళకి నచ్చే క్యారెక్టర్లు రాయగలం.